మనుషులిచ్చే సెక్యూరిటీ, మనుషులిచ్చే అభయాలు కొంతకాలం ఉంటాయేమో. మన ఆరోగ్యానికి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. మా హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయితే మా డాక్టర్లందరూ కూడా ఎక్స్పర్ట్స్, వీరు చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ చాలా బాగుంది, మీ ఆరోగ్యానికి సెక్యూరిటీ మా హాస్పిటల్లో ఉంటుందని వైద్య రంగంలో చాలామంది అలాంటి ప్రకటనలు చేసేవాళ్ళు ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకి మేము సెక్యూరిటీ ఇస్తున్నామని విద్యాలయాలు, యూనివర్సిటీలు, కాలేజెస్ ఈ రోజున చాలామందికి అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే సెక్యూరిటీ ఏంటి? ఆయన ఎలాంటి అభయాన్ని మనకి ఇస్తున్నాడు? ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన దగ్గరికి వస్తున్నారో, ప్రభువా నీవే నా శరణం, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప మరొకరు లేరు అని దేవుని మీద ఎవరైతే సంపూర్ణంగా ఆనుకుంటున్నారో అలాంటి వారికి దేవుడు కొన్నింటిని దయచేయాలని, నేను మరలా చెబుతున్నాను, దేవుడు ఇచ్చేవి సంతోషంగా ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మనకి